హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఈ తేదీ నుంచి ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు చేపిస్తున్నాము అంటూ ప్రభుత్వం నుంచి సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటుగా రాష్ట్రంలో చాలామంది కూడా రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల కోసమైతే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్లను ఎప్పటినుంచి అనగా ఏ తేదీ నుంచి పంపిణీ చేయబోతున్నారు? ముందుగా ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు పంపిణీ అయితే చేస్తారు? అలాగే అర్హుల జాబితాలను ఎలా చెక్ చేసుకోవాలి? ఈ వివరాలన్నిటి గురించి కూడా చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి గైస్. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైమ్ ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. చెక్‌ఔట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, తాజాగా తెలంగాణ ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు చేపించబోతున్నట్లు సమాచారం అయితే విడుదల కావడం జరిగింది. సో, ఇక దీనికి సంబంధించి లేటెస్ట్‌గా వచ్చినటువంటి పత్రికా ముఖంగా వచ్చినటువంటి అప్డేట్‌ని అయితే మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఉగాది నాటికి గృహప్రవేశాలు అనేటువంటివి పూర్తి కావాలి. యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి గారు పత్రికాముఖంగా అప్డేట్‌ని అయితే తెలియజేశారు. ఓకేనా. సో, ఈ యొక్క నాగినేనిపల్లిలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించడం జరిగింది. యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో వివిధ దశల్లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసి, ఈ నెలలో వచ్చేటువంటి ఉగాది నాటికి లబ్ధిదారులకు గృహప్రవేశాలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి గారు ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో, అయితే శుక్రవారం మనకు ఈ బొమ్మల రామాపురం మండలంలో నాగినేనిపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఇండ్లను ఆయన పరిశీలించారన్నమాట. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ సామాగ్రి తక్కువ ధరకే ఇప్పించి పనులను త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశాలను సూచించారు. నిర్మాణ దశలకు అనుగుణంగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఎప్పటికప్పుడు బిల్లులు జమ అయ్యేలా చూడాలని, మిగిలిన పనులను కూడా పూర్తి చేస్తేనే చివరి విడత నిధులనేటువంటివి అందుతాయని కూడా చెప్తూ ఉన్నారు. ఇలాగా నేను ఏదైతే చెప్పానో జిల్లా యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో, అలాగే ఈ యొక్క గ్రామం నాగినేనిపల్లి గ్రామం అన్నమాట. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి, ఈ ఉగాది పండుగకు గృహప్రవేశాలు చేపించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. ఓకేనా. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఇప్పటికే కొందరు లబ్ధిదారులు గృహప్రవేశాలు అయ్యేటువంటివి చేసుకొని ఉన్నారు. మరికొన్ని ఇల్లు నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఈ నెలాఖరులో గల 1,00,000 ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు చేపిస్తామని తాజాగా రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో గృహప్రవేశాలకు అనుకూలమైనటువంటి తేదీని కూడా ప్రకటిస్తామని వెల్లడిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,60,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఇళ్లన్నిటినీ కూడా గ్రౌండింగ్‌కు పూర్తి చేస్తామని స్పష్టం చేశారన్నమాట. ఓకేనా. సో, ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకం కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేసినటువంటి ఇళ్లల్లో ఇప్పటి వరకు 20% కూడా గ్రౌండింగ్ పనులు పూర్తి కాలేదని అంటున్నారు. ఇలాంటి ఇండ్లకు లబ్ధిదారులు సమ్మతి తీసుకొని స్థానిక ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీల సహకారంతో మార్చి 31 లోపల యుద్ధ ప్రాతిపదికన గ్రౌండింగ్ పనులు పూర్తి చేపించాలని ఆదేశాలను చేపట్టడం జరిగింది. నిర్మాణానికి దగ్గరగా ఉన్నటువంటి ఇండ్లను జూన్ చివరి నాటికి పూర్తి చేయాలని, ఏప్రిల్‌లో రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించనున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. అప్పటి లోపల మొదటి దశలో ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన నిర్మాణ పనులు కొలిక్కి రావాలని అధికారులకు ఆదేశాలు చేశారు. దాని తర్వాత వాటికి గృహప్రవేశాలు చేపించాలని కూడా చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా. మనకు ఈ రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్లను ఎప్పుడు పంపిణీ చేస్తామని చెప్తున్నారంటే, ఏప్రిల్ నెలలో పంపిణీ చేస్తున్నారు. ఈ లోపల మొదటి విడత కింద నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు పంపిణీ చేశారు కదా! వాటికి సంబంధించిన ఈ ఈ నిర్మాణ పనులు చివరి దశకు తీసుకొచ్చి వీలైనంత త్వరగా పూర్తి చేసి, ఓకేనా, నిర్మాణ పనులు పూర్తి అయ్యాక గృహప్రవేశాలు కూడా చేపించాలని చెప్తున్నారు. దాని తర్వాత రెండో విడత స్టార్ట్ అవుతుంది పంపిణీ అనేది. ఇలాగా స్టెప్ బై స్టెప్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో, మీకు రెండో విడతకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు పంపిణీ మొదలవుతుందో క్లియర్‌గా చెప్పానని అనుకుంటున్నాను. ఇక ఈ మధ్యలో
ఎవరైనా మొదటి విడత కింద ఇందిరమ్మ ఇండ్లకు కొత్తగా గృహప్రవేశాలు చేసుకొని ఉన్నట్లయితే ఏ డిస్ట్రిక్ట్‌లో అయినా, ఏ విలేజ్‌లో అయినా, ఏ మండలంలో అయినా ఒకసారి కమెంట్‌లో తెలియచేయపరచండి. ఇప్పుడు నేనైతే చెప్పాను యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో విలేజ్ పేరు చెప్పాను. అక్కడ కూడా ఉగాది లోపల నిర్మాణ పనులు పూర్తి చేసి వాళ్ళకి గృహప్రవేశం చేపించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు గైస్. ముఖ్యంగా మనకు ఈ రెండో విడత కింద ఇండ్లు పంపిణీ చేస్తామని చెప్తున్నాను కదా! లేటెస్ట్‌గా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు. సో, ఇందులో మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తారు అంటే L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇల్లు అనేటువంటి వాటిని పంపిణీ చేస్తారు. అయితే మీరు ఏ కేటగిరీలో ఉన్నారని ఎలా తెలుసుకోవచ్చు? ఆన్‌లైన్ స్టేటస్ తెలుసుకోవడం ద్వారా. ఆన్‌లైన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి? మీరు మీ యొక్క మొబైల్ ఫోన్‌లో గూగుల్‌లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇండ్లు .telengaana.gov.in కొడితే వెబ్‌సైట్ నేమ్ అది. అది కొడితే సెర్చ్ అనే ఆప్షన్ మీద కొట్టినట్టయితే మీకు వెబ్‌సైట్ అయితే వస్తుందనమాట. దాని మీద క్లిక్ చేసుకొని మీకు పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్‌లోకి వచ్చేసి సెర్చ్ బై అనే ఆప్షన్ మీద ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు స్టేటస్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. మీ యొక్క స్టేటస్ చూపిస్తుంది. అక్కడ మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఉంటాయి. దాని తర్వాత మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు. L1 అయితే L1, L2 అయితే L2, L3 అయితే L3. దాని తర్వాత వచ్చేసి ముఖ్యంగా మీకు స్టేటస్ అయితే ఉంటుంది. అప్లికేషన్ స్టేటస్. అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఓకేనా? పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అయితే ఉండకూడదు. ఎంపీడీఓ అప్రూవల్ అనేది ఉండాలి. ఎవరికైతే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉందో వాళ్ళెవరికీ కూడా ఇల్లు అనేది పంపిణీ చేయరు. ఎప్పుడు? రేపు నెలలో అంటే ఏప్రిల్ నెలలో రెండో విడత జారీ చేస్తారు కదా! అప్పుడు. సో, మీరు గనక ఎంపీడీఓ అప్రూవల్ అని తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఎంపీడీఓ ఆఫీస్‌కి వెళ్ళేసి అక్కడ మీ యొక్క అప్లికేషన్‌ను వెరిఫికేషన్‌కు తీసుకువెళ్ళండి. అంటే వెరిఫికేషన్ చేపించుకోండి. వాళ్ళు వెరిఫై చేసి అర్హులని తేలినట్లయితే మీకు అక్కడ స్టేటస్‌లో అప్డేట్ చేస్తారు. అప్పుడు మీకు ఎంపీడీఓ అప్రూవల్ ఇచ్చేసినట్లు తెలుస్తుంది. ఇలాగా ప్రతి ఒక్కరికి కూడా ఎంపీడీఓ అప్రూవల్ అనేది చూపించాలి ఆప్షన్. మీకేం చూపిస్తుందో కమెంట్‌లో చెప్పండి ఒకసారి. సో, ముందు ముందు రోజుల్లో నేను లేటెస్ట్‌గా ఈ రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఎలిజిబుల్ లిస్టులను కూడా తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నాను గైస్. అలాగే మనకు ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా ఇప్పటివరకు నిర్మాణ పనులు పూర్తయినటువంటి వాటన్నిటిని కూడా అర్హులైనటువంటి వాటికి పంపిణీ అనేటువంటివైతే చేయబోతున్నారు. అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.